మళ్ళీ కన్నుల దాన వయ్యారి ఓ పిల్ల నచ్చిన వేసిన దాన అలిగిన ప్రతిసారి బుజ్జగిస్తూ నాకు ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు. మళ్ళా ఎక్కడికి పోవడం అంటావేంది? అంటే ఇచ్చిపెట్టినాం మళ్ళా నా గురించి చెప్పడానికి అంత ఏందది ఆనందమానందమాయి మది ఆశల నందనమా కాదు, కాబోయే శ్రీమతి. యాపిల్ తింటారా? దానిమ్మ ఆపుతావా? ఆపగలవా? పసిపాపగా ఉన్నప్పుడు నాన్నవేలు పట్టుకొని నడిచిన ఆ తీపి జ్ఞాపకాలు అలిగిన ఏమనుకోకు సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? పసిపాపగా ఉన్నప్పుడు నాన్నవేలు పట్టుకొని అలిగిన ప్రతిసారి అటు చూసినా కత్తా చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. ఇవన్నీ పెళ్లి తర్వాత దూరం అయితేమో అని ఒక చిన్న భయం ఉండే. కానీ పెళ్లి తర్వాత కూడా మనల్ని, మన ఇష్టాల్ని అర్థం చేసుకొని అయ్యో పాపం, అయ్యో పాపం. థ్యాంక్ యూ అండి. నాకు కానీ పెళ్లి తర్వాత కూడా మనల్ని, మన ఇష్టాల్ని కానీ మనల్ని, మన ఇష్టాల్ని అర్థం చేసుకో. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? జలుబు కాదురా, స్టైల్. పోకిరి చూడలేదా? అత్తమ్మ కూడా తన రాముడి గురించి ఇంత గొప్పగా చెప్పున్నది. ముక్కలు చెప్తాను. ఫెయిల్ అయినా మాకు పాస్ చేయాల్సిందే, మాకైతే పాస్ చేయాల్సిందే. రీకౌన్సిలింగ్ పెట్టించిన ఫెయిల్ అయినా మాకు పాస్ చేయాల్సిందే. అయితే మీ అమ్మకు అయితే ఇప్పుడు మీ అమ్మ కోరిక ప్రకారం నువ్వు పెళ్లి ఇవాళ పండుగనే ఆడ పుట్టుగా లేచి తలస్నానం చేసడానికి అరుస్తున్నాడు భయ్యుడు. నాది మనసు అంత ఆశ కొట్టుది కాదు, మంచి కొట్టుది. నేనే రమ్మన్నా అని చెప్పు. నేనెందుకు రమ్మన్నారా నిన్ను అంటావు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. నాకీ పొద్దుగాల నీకీ మెసేజ్ చేస్తే ఏమి చెప్పిందని శ్రీజ యాందిరయ్యా యాం చేస్తున్నా? అరే మా అన్నకు కమ్ ఆన్ టెల్ మీ. ప్రయాణం బాగా జరిగిందా? అయిపోయింది. మరొకసారి సేమా ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా. చిట్టి నా మాట, నా మనవని మాట ఒకటే. మీకు మా అబ్బాయి నచ్చితే మళ్ళీ అబ్బాయి కడికి పోయినా. ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? మీ అమ్మాయి మాకు నచ్చింది. యాక్షన్ చెప్పినాక చెప్పాలి. మీరేమనుకోనంటే మీ మనవడా మీరేమనుకోనంటే మీ మనమడితో ఒకసారి మాట్లాడచ్చా? మాట్లాడు. ఫేస్ ఏమో శ్రీదేవి, స్కెచ్ ఏమో పులందేవి. అడుగుతారు కదా, చెప్పు. ఓకే, నాకు నచ్చలే. ఇప్పుడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక చాలు. మన ఇద్దరం లైఫ్ పార్ట్నర్స్ అయితామో కామో తెలియదు, కానీ ఎందుకు లైఫ్ పార్ట్నర్స్ అయితలేమనేది
మన ఇద్దరం లైఫ్ పార్ట్నర్స్ అవుతామో కామో తెలియదు కానీ ఎందుకు లైఫ్ పార్ట్నర్స్ అనేది ఇలా తలదించుకొని ఉంటే ఎట్లా అండి? ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ మీద ఒక ఇంప్రెషన్కి వస్తారు. డైలాగ్ ఓకేనా? ఫస్ట్ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళని చూసి వాళ్ళ మీద క్రాప్ మొత్తం నిలబడతాను. ఎక్కడ చూడాలి? మన కోసం వేసే ప్రతి అడుగులో మన సంతోషం కోసమే. చూస్తున్నామంటే ఇక చాలు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మీరు సరే టెర్రస్ పైకి వెళ్ళి వెయిట్ చేయండి. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే, బట్ ఫైనాన్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. ఓ అదా, అమ్మ పొద్దున మీ గురించి చెప్పగానే ఇన్స్టాలో మీ ప్రొఫైల్ చూసిన, దాంట్లో ఒక ఫోటోలు. ఓ అదా, పొద్దున అమ్మ మీ గురించి చెప్తే నేను చెప్పింది తరులు గులాలు గోరింది ఆ కనక చంద్రాలు ఈ బాల దుర్గమ్మ. ఓ అదా, పొద్దున మీ గురించి చెప్పగానే ఇన్స్టాలో మీ ప్రొఫైల్ చూసిన, అందులో ఒక ఫోటోలో సిగరెట్ కాలుస్తూ ఉన్నారు. చిచి పోలేదా? ఓ అదా, మా అన్నయ్య ఏమనుకోలేండి. మా వరకు హ్యాబిట్స్ అంటే ఇండివిజువల్ చాయిస్, కావాలనుకుంటే మా అన్నయ్య ఏమనుకోలేండి. మా వరకు హ్యాబిట్స్ అంటే ఇండివిజువల్ చాయిస్, కావాలనుకుంటే అలవాటు పడేవి మలవేంది. ఓ అదా, మా అన్నయ్య ఏమనుకోలేండి. మా వరకు చాయిస్ అంటే చి బంగారు తీగలు మీసాల చెయ్యి పెట్టన్న అడ్డంకి చెయ్యి అట్లు స్మైల్ ఎంజాయ్ ఫీల్ గా కూదు బయట కూదు. లెఫ్ట్ సైడ్ గట్లా ఇంకా గట్టిగా విరివే, ఇంకా విరు కూదు పీర్సు కూదు అంతే. కొంచెం గిట్ల అందా అది మధ్య మధ్యలో గిట్ల కొంచెం స్మోక్ వచ్చినట్టు అని అప్పుడు మాస్క్ తీసి పెట్టుకోండి. ఇక్కడ యాక్షన్ ఇక్కడ సార్ గీదా ఓ పెద్ద బాబు గిట్రా నా దగ్గర అటే కొట్టుకొస్తుంది. గిట్టు అటు పోతాను అన్న గాలికి. యాక్షన్ యాక్షన్ నేను బిర్యానీ ఎంత ఇష్టంగా తింటానో, సాయంత్రం అయితే పానీపూరి నా ఫ్రెండ్స్తో తినడం అంత ఇష్టం. పోయింది. బిర్యానీ తినడం అంటే నాకు చాలా ఇష్టం, అంతకంటే ఎక్కువ పానీపూరి. నాకు బిర్యానీ తినడం అంటే చాలా ఇష్టం, కానీ అంతకంటే ఎక్కువ నా ఫ్రెండ్స్తో ఈవినింగ్ అయితే గప్చుప్ తినడం చాలా ఇష్టం. నాకు బిర్యానీ తినడం అంటే చాలా ఇష్టం, కానీ అంతకంటే ఎక్కువ ఇష్టం నా ఫ్రెండ్స్తో ఈవినింగ్ అయితే పానీపూరి. నాకు బిర్యానీ తినడం అంటే చాలా ఇష్టం, కానీ అంతకంటే ఎక్కువ సాయంత్రం అయితే నా ఫ్రెండ్స్తోని అంతకంటే
అన్నా ఇట్రా అన్నా. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ కొందరాడాళ్ళు తేనె కత్తులు